కాంగ్రెస్ వచ్చింది కదా 22 నెలలు అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినప్పుడా ఆ, ఎన్నో ఇక అప్పటికంటే ఇప్పుడు కొంచెం తేడా కనపడుతుందండి. ఆ. అది ఎట్లా పింఛన్లు వస్తున్నాయి టైంకు పింఛన్ పింఛను టైం రావట్లేదండి. ఆ, తర్వాత భూములలో రైతులకి రావట్లేదు. భూములు పట్టాలు అవుతున్నాయా పట్టాలు అవ్వట్లేదండి. ఆ. ధరణి వచ్చింది కదా అప్పుడు కేసీఆర్ ధరణి తీసుకొచ్చింది ఇప్పుడు భూభారత్ వచ్చింది కదా ఆ, ఏమంటారు అధికారులు ఏమంటారు ఏం కాలండి, అధికారులు ఏమన్నా తిప్పి తిప్పి మమ్మల్ని ఇసుకొడుతున్నారు. ఆ, ఆ. ఇక ఇక ఏం ఇవాళ రేపని చేస్తారనే ఉద్దేశంతో తిరుగుతున్నామండి. రుణమాఫీ అయిందా రుణమాఫీ రుణమాఫీ అవ్వలేదండి. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నా లేదండి, అవ్వలేదండి. మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు ఇక్కడ పనులు చేస్తారా ఇక్కడ ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారండి. మంచిగా మంచిగానే చూస్తున్నాడు ఈయన గారు అయితే. ఆ. ఇక్కడ వరకు సొప్పల్లి ఎమ్మెల్యే గారు. అట్లా కేసీఆర్ మంచిగా ఉందన్నా రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నా అంటే ఏం చెప్తారు అప్పుడు గవర్నమెంట్లో ఆయన మంచిగా అనిపించిందండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత రైతులకి ఇది ఉపయోగం లేకుండా పోతున్నది. తర్వాత ఈ ఎరువులు తినగేయట్లేదు ఏమండి, ఎరువులతో చాలా ఇదైపోతున్నాము. రుణమాఫీ సరిగ్గా రావట్లేదు. ఎట్లా పెద్దమ్మ ఇట్లా ఫ్రీ బస్ పోతుర్రా ఫ్రీ బస్ తిరుగుతుర్రా ఫ్రీ బస్సులు తిరుగుతున్నారండి. ఇప్పుడు ఎట్లా మంచిగా అంటారా ఫ్రీ బస్ ఏ మంచి అయినా కానండి ఎట్లయినా చికాకేనండి. ఎందుకంటే సరే గవర్నమెంట్కి ఎంత లాభం ఉన్నా కానీ మాలాంటి వాళ్ళకి ఇబ్బందిగా నడుస్తుందండి. ఫ్రీ బస్ అనేది కష్టమేనండి. అది ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు అంటే మామూలుగా ఇప్పుడు రేటు ఇప్పుడు 50 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 30 రూపాయలు అట్లా చేస్తే కొంతవరకు నడుస్తుంటుందండి. తగ్గించి అందరికి టికెట్లు పెడితే బాగుంటుంది బాగుంటుందని అభిప్రాయం. అది సార్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది 22 నెలల నుండి ఎట్లా ఉంది బాగానే ఉంది. ఎట్లా జరుగుతున్నాయి మంచి పనులు ఏమన్నా రోడ్ల పనులు వేసారు కానీ ఏమైనా చేస్తారా ఏం రోడ్డు పనులు చేస్తుండ్రు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. బ్రష్ ఏదో ఫ్రీ పెట్టిండు, మరి ఆడవాళ్ళకి 2000 ఇత్తనండి అయ్యి లేదు, అవి ఏ అమలు కాలేదు. అన్ని పెట్టిండు, మరి గ్యాస్ బండ్లకు డబ్బులు పడతాయి అన్నారు, అవి పట్టలేదు. ఇంకేం చేస్తుండండి మాకు. మరి ఇల్లు లేని వాళ్ళకి భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాను అనడం, అసలు ఉన్న వాళ్ళకి ఇస్తుండో లేని వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. అంటే ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇస్తా ఉండం. అప్లై చేసుకున్నారా చేసుకున్నా కానీ రాలేదు మాకు. మాకు ఒక ఇంట్లోని 5 ఫ్యామిలీలు ఉంటున్నాం. లేవు సార్ మాకు. ఇట్లా మీ ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారా ఏమన్నా చేస్తా అంటే పనులు కానీ రోడ్లు కానీ చూసుకుంటూ వెళ్తారా ఎప్పుడు రాలేదు ఇంతవరకు. అప్పుడు ఓట్లు ముందు వచ్చారు, ఇప్పుడు రాలేదు సార్. ఇంకేమేమి అంటున్నా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారా మాకు ఏమి ఇవ్వలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. కేసీఆర్ అప్పుల పాలేసి తెలంగాణ ఆగం చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైనా వచ్చి ఏం చేసిండు, బస్సులు ఫ్రీ పెట్టిండు, అదేగా మాకు ఆడవాళ్ళకి చేసింది సార్. మీకు మంచిదే కదా బస్సు ఫ్రీ, మరి అది ఒక్కటే పెట్టిండు, ఏమీ లేదు సార్. చీరలు కూడా పంపిస్తా అంటున్నారు ఇప్పుడు 800 రూపాయల చీరలు పంపిస్తాను. ఏమిక ఇప్పుడు వస్తాయాము బతుకమ్మ చీరలు వస్తాయాము సార్. అంటే అప్పుడు ఎట్లుండే బతుకమ్మ చీరలు కేసీఆర్ పంపించినప్పుడు ఇచ్చినా కానీ 5 సంవత్సరాలు ఇచ్చాడులే కానీ కట్టుకోలేదు సార్. అవి బాగోలే, ఇప్పుడు చేతన అంటున్నారు. ఇప్పుడైనా బాగా మంచిగా పంపించమంటారా? పంపించేదేమో సార్, 100 రూపాయలు చీరని మంచిదిగా ఇస్తే కట్టుకోవచ్చు, ఇలాంటివి అయితే. మరి అవి ఎందుకు సార్? ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇట్లా పింఛన్లు వస్తున్నాయి టైంకి పింఛన్లు వస్తూనే ఉన్నాయి. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఎవరైనా మంచి ఎవరికి మంచి చేస్తున్నారు. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇట్లేదు, మరి ఉండోడికే ఇస్తున్నారు. మా గడ్డి కంపలు ఇచ్చి పెట్టిపోయి మందిలో ఉంటున్నాం. ఎట్లా అప్లికేషన్ పెట్టుకున్నారా మీరు? అప్పుడు పెట్టిన వస్తాయి అంటున్నారు, మరి ఇంతవరకు రాలేదు. మరి ఇంతవరకు అయితే ఇంకా రాలే. ఫస్ట్ విడత రెండు విడతలు అయిపోయినాయి అంటారు కదా, 2 విడతల్లో మీ పేరు రాలేదా? 2 పాలు వస్తాయి అంటున్నారు, మరి ఇంకా రాలేదు. మరి ఇట్లా మీ ఎమ్మెల్యే గారు చూస్తారా ఏమన్నా మంచికి చెడుకు వస్తారా? వస్తూనే ఉన్నారు కానీ ఇటు మా ఇళ్ళకి వెళ్ళి రావట్లేదు, క్యాన్కి వెళ్ళి ఇటు వచ్చి మేలు రోడ్డు మీద చూసి మా ఊళ్ళో రాజకీయాలు ఏమో వస్తాయి అంటున్నారు, ఇస్తారో ఇయ్యరు. ఇట్లా మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఏం కోరుకుంటారు? అంటే ఏ పార్టీకి మొగ్గు చూపుతారు? అది వచ్చింది ఏదో అంటే కేసీఆర్ అనుకుంటారా మళ్ళీ రేవంత్ రెడ్డి అనుకుంటారు? ఏదైతే మాకు ఇల్లు అలాగే అసలు ఎవరికి వేయం.